హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సాయి తీర్థ్ అనమాట. మేము రీసెంట్గా షిరిడి వెళ్ళి వచ్చాము. అక్కడ ఇది వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేశారు సాయి తీర్థ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. మేము ఇలా వెళ్ళి ఎంట్రన్స్లోంచి వెళ్తున్నాం. చూడండి, ఇది ఫ్రంట్ అన్నమాట. ఇది వచ్చేసి సాయి తీర్థ్ ఫ్రంట్. ఇది ఇలా సైడ్ నుంచి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా వెళ్తున్నాం. ఇలా వెళ్ళి ఇక్కడ చెకింగ్ కౌంటర్ అనమాట. టికెట్స్ అని చెక్ చేసి మనకి ఒక బ్యాండ్ లా వేస్తున్నారు చేతికి, హ్యాండ్కి. ఇది లాస్ట్ వరకు ఉంచుకోవాలి. పెద్దవాళ్ళకైతే ఇలా పెద్దవి, ఇంకా చిల్డ్రన్స్కి అయితే వాళ్ళకి సపరేట్ టికెట్స్ అనమాట. వాటి గురించి కూడా నేను పూర్తి డీటెయిల్గా చెప్తాను. చూడండి, నేను పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నాను. హలో, తీర్థయాత్రలకు వెళ్తాం. తీర్థయాత్రలకి రైట్కి వెళ్ళాలంట. ఫస్ట్ రైట్కి ఫస్ట్ రండి రైట్కి రండి. ఇక ఫోటోలు చూద్దారు మొత్తం వరకు ఏంటి ఇది. ఈ ఫోటోలు చెప్తారు వీడియోల తర్వాత. ఇంకోండి, ఇలా వెల్కమ్ టు సాయి తీర్థ్. ఇది వచ్చి ఫ్రంట్ ఎంట్రన్స్ వచ్చి వినాయకుడిని పెట్టారు. ఇలా వెళ్తే ఇక్కడ మనకి ట్రైన్ ఉంటుంది అన్నమాట. లోపల ఒక్కొక్క ట్రైన్ బోగీలా ఉన్నాయి, చిన్న చిన్న టాయ్ ట్రైన్ టైప్ అనమాట. ఒక్కొక్క దాంట్లో లోపలికి పంపిస్తున్నారు. దీంట్లో రైట్లో ఒక్కొక్క బోగీలో వచ్చి 9 మెంబర్స్ పడుతున్నారు. చూడండి, ఎక్కాము. దాంట్లో ఏముంది ఏంటి మొత్తం. भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है। आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था। तो आइए చదవండి, పేర్లు వేయండి. ముంబై నహీ గణేష్ టెంపుల్ అంట. को निराश नहीं करते और सबकी గణేశుడిది. ఈ టెంపుల్కి మనం ఎక్కడ ఇప్పుడు ద్వారకా मुंबई से अब सीधे चलते हैं गुजरात। भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारका वर्षों से अधिक समय से यहाँ बसा ద్వారకా కృష్ణ మందిరం धूमधाम से मनाया जाता है। नर्मदा के उस पार उत्तर दिशा में కేదార్నాథ్ వెళ్తాం. ఇప్పుడు కేదార్నాథ్ नदी से होते हुए కేదార్నాథ్ వెళ్తాం. करने जाएंगे 4 धामों में। केदारनाथ शिव जी का मंदिर है। इसे खुद पांडवों ने बसाया था, ऐसा माना जाता है। आज का जो मंदिर శివుడు చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. हिमालय के गढ़वाल क्षेत्र की पहाड़ियों में बसा बद्रीनाथ जी का मंदिर भी చెప్తున్నా కల్పన చెప్తున్నా. వీడియోలు అంటే రాజేపి కంటే పెట్టిన తర్వాత నీట్లేదులే కల్పన చెప్తా. ये दर्शन करते हैं श्री बद्रीनाथ जी के। బద్రీనాథ్ టెంపుల్ చూడండి. బద్రీనాథ్ ఇటు చూడండి. బద్రీనాథ్ టెంపుల్ से लाखों करोड़ों लोग आषाढ़ी एकादशी के दिन भगवान विठल के दर्शन के लिए महाराष्ट्र के पंढरपुर पहुंचते हैं। పండర్పూర్ అంట. పండర్పూర్ भगवान विठल की పండరీనాథా పాండరంగడా अमृतसर। महाराष्ट्र से अब सीधे चलते हैं जिंदा दिल पंजाब करके दरबार साहिब को सोने से सजाया था। ग्रंथ साहिब वाहे गुरु जी दा खालसा वाहे गुरु जी दी फतेह, जो बोले सो निहाल। है पुरी का जगन्नाथ मंदिर जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ, बलभद्र यानी बलराम और सुभद्रा। भगवान समुद्र पक्कना मंदिर सुप्रसिद्ध 4 धामों में से एक है और 4 धाम की यात्रा की शुरुआत भी यहीं से पुरी जगन्नाथ का निर्माण कर पुरी जगन्नाथ और तब से मधुरे दक्षिण भारत के मीनाक्षी मंदिर की ओर। गोपुरम वास्तुशिल्प के सौंदर्य का प्रतीक है। దండం పెట్టుకోండి. మధుర మీనాక్షి मंदिर में 33,000 अधिक भक्त आते हैं। हमें पहुंचाएंगी भारत के తీర్థయాత్ర అయిపోయింది ఒకసారి.
ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से जी का दर्शन करने आते हैं। तो గోవిందా साईं बाबा के आशीर्वाद के साथ इस तीर्थ यात्रा का समापन। ఇవ్వండి అన్ని తీర్థయాత్రలు చూపించారు. ఈ తీర్థయాత్రలు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లంకా దహన్ మూవీ చూపిస్తున్నారు చూడండి. ఇది 5D షో అనమాట. ఇక్కడ మనం కళ్ళజోళ్ళు పెట్టుకునే చూడాలి. 5Dలో లంకా దహన్ మూవీ చూపించారు. చల్లడం లేదు. ఈయనండి 5D షోకి వచ్చాం. అర్థమైందా? షిరిడీలో 5D షో వేస్తున్నారు. లంకా దహనానికి వచ్చాం. చూడండి థియేటర్ చూడండి ఎలా ఉందో మొత్తం ఉందో. ఇలా లంకా దహన్ మూవీ 5Dలో చూపించారు. 5Dలో మూవీ మొత్తం చూస్తాం అనమాట. దీని తర్వాత ద్వారకామాయి చూపించారు సాయిబాబాది. అలాగే చూడు వాటర్ ఫాల్స్ వెనక ఇదే ఎల్లో వాటర్ ఫాల్స్ ఇదే ఫ్రీ అంటే. అలాగే అక్కడ థియేటర్లో సబ్కా మాలిక్ మూవీ చూపించారు బాబాది. ఆ బాబా మూవీ చూసి 1:30 అలా అయిందనమాట. ఒక 1 అవర్ చూపించారు. 12:30 to 1:30 అలా బయటకు వచ్చాము. ఇంకోండి బాబా రూపంలోనే అచ్చం బాబాలానే ఉన్నారు. మేము ఈయన దర్శించుకొని అలా బయటకు వచ్చాము. ఇంకా 10 to 1 వరకు. ఇంకోండి టికెట్స్ వచ్చి పెద్దవాళ్ళకైతే 5:30, వీక్ డేస్లో. వీకెండ్స్ అయితే 589. పిల్లలకు వచ్చేసి హైట్ వైజ్ అనమాట 417 అలా తీసుకున్నారు. ఇంకోండి ఇది సాయి తీర్థ చాలా చాలా బాగుంది. ఇక్కడ అన్నీ చూడాల్సినవి. సబ్కా మాలిక్ ఒక మూవీ, తీర్థయాత్రలు, లంకా దహనం, ద్వారకామాయి అన్నీ చూపిస్తున్నారు. ఇది అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ. చూడండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.